త్రియేక దేవుని నామానికి వందనాలు. మండల కాలంలో 21వ దినపు ధ్యానములో మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజనులిద్దరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనము 20 ధ్యానాలు మనము ముగించుకున్నాం. 21వ దినములోనికి దేవుడు మనలను నడిపించారు. ఎంతో ధన్యకరమైన సమయాన్ని, ధన్యకరమైన దినాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. 40 దినాలు కూడా అనుదినము దేవుని యొక్క సన్నిధానంలో మనము గడపడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని ప్రార్థించడానికి, దేవునికి సమీపముగా జీవించడానికి మనకు ఎంతో గొప్ప సమయాన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవునికి మనము స్తుతి వందనాలు చెల్లింపవలసిన వారంగా ఉన్నాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు పేతురు భక్తకోటికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదువుగా మనం విన్నాం. 5వ వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ మాటలు ఎవరు రాశారు? ఎవరి యొక్క మనోభావాలు ఇవి అనంటే, పేతురు భక్తకోటికి కొన్ని ఉత్తరాలు రాస్తూ వారికి తన యొక్క మనోభావాలను తెలియచేస్తూ రాసిన మాటలు ఇవి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ మాటను బలపరుస్తూ యేసయ్య కూడా పేతురుతో మాట్లాడిన సందర్భాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనాన్ని మనము పరిశీలిస్తే, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మరి యొక్క సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో నీవు కేఫా అనబడతావు, నీవు కేఫా అని అనబడతావు, అంటే రాయిగా ఉంటావు. నీవు రాయిగా ఉంటావు. ఎక్కడైతే నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని నేను కడతాను. అయితే మనము చదువుకున్న వాక్య భాగాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, మీరు కూడా ఆత్మ సంబంధమైన రాళ్ల వలె సజీవమైన మందిరం, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఈ 3 వాక్య భాగాలు కూడా పేతురు మాట్లాడిన మాటలు కొన్ని, పేతురును ఉద్దేశించి యేసయ్య మాట్లాడిన మాటలు కొన్ని. అయితే యేసయ్య యొక్క ఉద్దేశము పేతురులో ఏ విధంగా నెరవేర్చబడాలి అని ఆయన చిత్తం అంటే, పేతురు ఒక బండ వంటి స్వభావం కలిగిన వాడు. పేతురు మీద సంఘాన్ని కట్టాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఆ మందిరముగా కట్టబడడానికి పేతురు ఎంతవరకు ఉపయోగపడతాడు, పేతురు యొక్క లక్షణాలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు గురించి చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు దుడుకు స్వభావం కలిగిన వాడని, పేతురు ప్రతిదానికి తొందరపాటు మనస్తత్వం కలిగిన వాడని మనకు చాలా లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తూ
ఉన్నాయి. పేతురు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక పక్క దేవుని యొక్క చిత్తం ఏంటంటే, పేతురు నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను, నీవు భూమి మీద వేటిని బంధిస్తే అవి పరలోకమందు బంధించబడతాయి, నీవు భూమి మీద వేటిని విప్పితే అవి పరలోకమందు విప్పబడతాయి అని ఆయన మాట్లాడుతుంటే, అందుకు అనుగుణంగా పేతురు యొక్క స్వభావము ఉన్నదా అని పరిశీలన చేస్తే ఆ చిత్తానికి అనుగుణంగా పేతురు యొక్క స్వభావము మానవ మాత్రంగా మనకు కనిపించటం లేదు. ప్రతిదానికి తొందరపడి మాట్లాడడం, మాట్లాడిన మాటకు కట్టుబడి నిలబడలేకపోవడం. అక్కడ మొదటిగా ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్య బోధించి స్వస్థపరిచి బాగా అలసిపోయి, మీరు ముందుగా వెళ్ళండి సముద్ర ప్రయాణం చేసుకుంటూ, నేను తర్వాత వస్తానని శిష్యులను దోణి ఎక్కించి పంపివేస్తే 4వ జాము వరకు యేసయ్య అక్కడ ప్రయాణం చేయడానికి పూనుకొనకుండా ఉంటే, వారు ఆ సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారు. మధ్యలో తుఫాను చెలరేగింది. అయితే ఆయన 4వ జాము వరకు వారిని సమీపించలేదు. 4వ జాము అవుతూ ఉండగా ఆయన సమీపిస్తూ ఉంటే ఆయనను చూసి భూతమని భయపడిపోతూ ఉన్నారు. మీరు భయపడకుడి, నేనే అని ఆయన చెప్తే, అప్పుడు వెంటనే పేతురు ఏమంటే, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అంటాడు. అనగానే యేసయ్య పేతురు రా అని ఆహ్వానిస్తే పేతురు దిగాడు, సముద్రము మీద నడిచాడు కొంత దూరము. అయితే మునిగిపోసాగాడు. ఎందుకు మునిగిపోసాగాడు అంటే, గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. అసలు యేసయ్యను చాలాసేపు చూశారు ఈ శిష్యులు. దూరం నుండి ఏదో ఒక ఆకారం వస్తూ ఉండి, ఆ ఆకారము ఏమై ఉంటుంది? ఆ ఆకారము మీద దృష్టిని కేంద్రీకరించి చూసి అర్థం చేసుకోలేక భూతమనుకొని భయపడిన ఈ శిష్యులను, మీరు భయపడకండి నేనే ఆయనని చెప్పి ధైర్యపరిస్తే, నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడుస్తానని అడిగి అభ్యర్థించి కిందకు దిగి నడిచినటువంటి పేతురు కొంతసేపు మాత్రమే నడవగలిగాడు. తదుపరి నడవలేకపోయాడు. ఎందుకు నడవలేకపోయాడు అంటే, గాలిని చూసి భయపడ్డాడు. లేఖన భాగాలు మనకు ఏమి సెలవిస్తున్నాయి అంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు నీ ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుము. మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెట్టుచు ఎవరి వైపు చూడాలి అంటే, యేసు వైపు చూడాలి. ఎందుకు యేసు వైపు చూడాలి? ఆయన విశ్వాసమునకు కర్త. విశ్వాసమునకు కర్త ఆయనే. విశ్వాసం ఉంచితే దానిని కొనసాగించువాడు ఆయనే. కాబట్టి ఆయన వైపు చూడాలి. ఇక్కడ పేతురు విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచినంతసేపు నీళ్ల మీద నడిచాడు. దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచినంతసేపు నీళ్ల మీద నడవగలిగాడు. కానీ దృష్టి మరలిపోయింది. ఎటువైపు మరలిపోయింది? గాలి మీదికి మరలిపోయింది. ఆ గాలికి శక్తినిచ్చేవాడైన యేసు వైపు నుండి, ఆ గాలిని కలుగ చేసిన వాడైన దేవుని నుండి తన దృష్టిని మరల్చుకొని గాలి వైపు ఎప్పుడైతే చూశాడో భయపడ్డాడు. గాలి వైపు చూశాడు, భయపడ్డాడు. అప్పుడు అంటాడు ఆయన, అల్పవిశ్వాసి
ఎందుకు సందేహపడితివి? విశ్వాసమునకు కర్తను నేను కదా. నీవు విశ్వాసముతో అడిగావు, ఆ విశ్వాసమునకు కర్తను నేను. నా వైపు చూడడం మానేసి, నేను కొనసాగిస్తానని తెలిసి నా వైపు చూడడం మానేసి గాలి వైపు నీవు చూసావు. గాలి వైపు చూసావు కాబట్టి భయపడ్డావు, అందుకే నీవు మునిగిపోతున్నావు. ఇక్కడ పేతురు యొక్క స్వభావమే ఇది అని మనం ఎంతగా చెప్పుకుంటున్నాం. కానీ మనము కూడా అనేక పర్యాయములు మన ముందు ఏదైనా ఒక సవాల్ లేకపోతే ఏదైనా ఒక క్లిష్టమైన సమస్య వస్తే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడడం మానేసి అనేక విషయాల మీద మనము దృష్టిని కేంద్రీకరిస్తాం. ఆయన వైపు కాకుండా దేని మీద మనము దృష్టిని మరల్చినా, దేని మీద మన దృష్టిని కేంద్రీకరించినా మనకు ఎదురయ్యేది భయమే, మనకు ఎదురయ్యేది అపజయమే. మనము అల్ప విశ్వాసులంగా మిగిలిపోతామే తప్ప విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు నుండి మన దృష్టిని మరల్చుకుంటే మన గమ్యాన్ని మనము చేరుకోలేము. మన గమ్యాన్ని మనము చేరుకోవాలంటే లోక సంబంధంగా ఎన్నో రకాలైన ఆటంకాలు ఉంటాయి, ఎన్నో రకాలైన భయాలు ఉంటాయి, ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి. మనల్ని భయపెట్టేవి, మనల్ని లాగివేసేవి, మనల్ని ముందుకు సాగనీయకుండా ఆటంకపరిచే సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా విశ్వాసమునకు కర్త ఆయనే. ప్రతి సమస్యను నీ నుండి తప్పించి కొనసాగించువాడు ఆయనే. కొనసాగించు వాని వైపు మనము చూసినప్పుడు మనము అపజయము పొందనేరమన్న సత్యాన్ని పేతురు యొక్క జీవితము మనకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నది. పేతురు దేవుని యొక్క చిత్తం ఏంటంటే పేతురు పట్ల నీవు బండగా ఉండాలి, నీ మీద నా సంఘాన్ని కట్టాలి అని ఆయన ఉద్దేశిస్తే ఈ బండగా ఉండవలసిన వ్యక్తి తొందరపాటుతో అల్ప విశ్వాసముతో మునిగిపోతా ఉన్నాడు. యేసు వైపు చూడకుండా గాలి వైపు చూస్తూ అతడు ప్రయాణము కొనసాగించినట్లుగా పేతురు యొక్క జీవితంలో ఒక సన్నివేశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకొకసారి మనము పరిశీలన చేస్తే, నేను ఎంతకాలము ఈ భూమి మీద పరిచర్య జరిగిస్తున్నాను, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, ఎన్నో స్వస్థత కార్యాలు జరిగిస్తూ ఉన్నాను, ఎన్నో సూచక క్రియలు జరిగిస్తూ ఉన్నాను కదా. నన్ను గూర్చి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడారు. కానీ పేతురు అంటాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అంటాడు. అప్పుడు ఆయన ఎంత సంతోషించాడు. పేతురు, నీకు దేవుడే నా తండ్రి తన చిత్తాన్ని నీకు బయలుపరిచాడు తప్ప మనుషుల వలన నీవు ఈ జ్ఞానాన్ని సంతరించుకోలేదు అని అంటే, అవును ప్రభువా అని తదుపరి ఇంకా కొన్ని కొంచెం ముందుకు వెళితే ఆయన తన మరణాన్ని గురించి చెప్తా ఉంటే అంటాడు, ప్రభువా అది నీకు దూరమగునుగాక. దేవుని చిత్తాన్ని కుమారుడు తెలియచేస్తూ ఉన్నాడు. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే నా తండ్రి అనేక మంది ప్రవక్తలను పంపించాడు, అనేక మంది ప్రవక్తలు నా తండ్రి యొక్క చిత్తాన్ని ఉపదేశించారు, తండ్రి యొక్క చిత్తాన్ని బయలుపరిచారు. కానీ ప్రజలు నమ్మలేదు, వారిలో నమ్మిక స్థిరపడలేదు. కాబట్టి నన్ను పంపించాడు. నేను ఎందుకు వచ్చానంటే ప్రజలందరూ కూడా రక్షించబడాలని, నశింపక నిత్య జీవాన్ని పొందుకోవాలని, వారి పాప విమోచన కొరకు నా రక్తాన్ని చిందించడానికి వచ్చాను, నా ప్రాణాన్ని బలిపెట్టడానికి వచ్చాను, కావాలని నేనే శిలువ మరణాన్ని ఆహ్వానిస్తున్నాను అని చెప్తే అంటాడు, అది నీకు దూరమగునుగాక. తండ్రి చిత్తాన్ని
నెరవేర్చవలసిన వాడు, తండ్రి చిత్తాన్ని అంగీకరించవలసిన వాడు తండ్రి చిత్తానికి అభ్యంతరాలు తెలియచేస్తున్నాడు. అంటే అసలు యేసయ్య ఒక తన ప్రాణాన్ని పెట్టి బలియాగము చేసి సంఘాన్ని స్థాపించడానికి ఒక పట్టుగొమ్మగా పేతురును ఉంచాలని నిర్ణయించుకుంటే, పట్టుగొమ్మగా బండగా ఉండి తాను సంఘము నిర్మించబడడానికి ఉపయోగపడడం మానేసి ఏమంటున్నాడంటే, ప్రభువా అది నీకు దూరమగునుగాక. అంతవరకు సీమోను బర్యోనా, నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అని ఎంతగానో మెచ్చుకున్న యేసయ్య, సాతానా నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నీవు వెళ్ళిపో, నీవు నాకు అభ్యంతరంగా ఉన్నావు అంటే ఈ లోక సంబంధంగా పేతురు ఆలోచిస్తున్నాడే తప్ప ఆ అవమానము, ఆ శిక్ష భయంకరమైనవి. నేను ప్రేమించిన యేసయ్యకు ఇలాంటి మరణము సంభవించకూడదు, అట్టి మరణము నీకు దూరమగునుగాక అంటాడు. దేవుని చిత్తాన్ని వ్యతిరేకించే మనస్తత్వం. ఇక్కడ మనము పేతురుని గురించి జ్ఞాపకం చేసుకుంటే, పేతురు యేసయ్య కంటే వయసులో పెద్దవాడు. పేతురును యేసయ్య శిష్యుడిగా ఉండడానికి ఆహ్వానించడానికి ముందుగానే అతడు వివాహితుడు కాబట్టి తన వయసు, తన అనుభవం చొప్పించాలని, ఆ వయసు చేత, అనుభవం చేత, ఈ వయసులో చిన్నవాడై తెలియక మాట్లాడుతున్నాడు అన్నట్లుగా యేసయ్యను గద్దిస్తున్నాడు. నీకు తెలియదు అసలు శిలువ మరణం అంటే ఏంటో, తెలియక మాట్లాడుతున్నట్టున్నావు, నీకు అది వద్దు, అది నీకు దూరం మగునుగాక అంటాడు. వెంటనే సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే పేతురులో దుందుడుకు స్వభావాలు ఇంకా చాలా ఉన్నాయి. మనము పరిశీలన చేసినప్పుడు నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావంటే అంటాడు, వీళ్ళందరూ అభ్యంతరపడినా నేను నిన్ను ఎరగనని మాత్రం చెప్పను, నీకోసం ప్రాణం పెట్టడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను అంటాడు. అయితే అక్కడ పేతుల్లో మనము అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎప్పుడు యేసయ్య ఈ మాటలు మాట్లాడారంటే శిష్యులందరూ ఉన్నారు. శిష్యులందరూ ఉండగా నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావు అని అంటే అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను. అక్కడ పేతుల్లో మనకి ఏం కనిపిస్తుందంటే స్వనీతి కనబడుతుంది. అందరూ ఇక్కడ కూడి ఉన్న అందరూ ఒకవేళ అంటారేమో, వీళ్ళందరి లాంటి వాడిని నేను మాత్రం కాదు, నేను ప్రత్యేకమైన వాడును, నేను నిన్ను బహుగా ప్రేమిస్తున్నాను అని తనను గూర్చి గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయితే అన్నవాడు ఆ మాట మీద నిలబడ్డా? నిలబడలేకపోయాడు. యేసయ్యను సిలువకు అప్పగిస్తే ఎక్కడున్నాడు అంటే దూరంగా ఉండి ఏం జరుగుతుందోని దూరము నుండి పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎవరు అభ్యంతరపడినా, ప్రాణం పెట్టవలసిన పరిస్థితే ఎదురైనా నిన్ను ఎరుగనని నేను చెప్పను అన్నటువంటి ఆ వ్యక్తి దూరముగా ఉండి వెంబడిస్తూ ఉన్నాడు. ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య ఏం చెప్తున్నారంటే, గెత్సేమనే వనంలోనికి వెళ్ళినప్పుడు మీరు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే ఏం చేశాడు తెలుసా? ఎందుకైనా మంచిది అని, అనుభవజ్ఞుడు కదా, యేసయ్య కంటే పెద్ద వయస్సు కలిగిన వాడు కదా, తన అనుభవంతో ఎందుకైనా మంచిదని ఆ గెత్సేమనే వనంలోకి ఒక కత్తి సీక్రెట్గా పెట్టుకొని
బయలుదేరాడు. యేసయ్యేమో నేను ప్రాణం పెట్టడానికి వెళ్తున్నాను, నా ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ శరీరం మాత్రం కొంచెం బలహీనంగా ఉంది. మీరు శోధనలో ప్రవేశించకుండా, నేను శోధనలో ప్రవేశించకుండా నా శరీరము కూడా సిద్ధముగా ఉండడానికి మీరు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయడం మానేసి కత్తి పట్టుకొని బయలుదేరాడు. అంటే ఎందుకైనా మంచిది, ఈ వయసులో చిన్నవాడైన యేసయ్య, అనుభవంలో చిన్నవాడైన యేసయ్య ప్రాణాపాయం ఎదురుగుండా వస్తుంటే దానికి ఎదురుగా వెళ్తాను అన్నాడు. అలా వెళ్ళకూడదు, నేను కత్తి పట్టుకొని వెళ్ళాలి. ఎవరైనా యేసయ్య మీద అటాక్ చేస్తే నా కత్తి దూసి వానిని నేను సంహరించాలి. లోక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన ఆలోచన, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించే ఆలోచన, దేవుని చిత్తమును పక్కదోవ పట్టించే ఆలోచన పేతురు కలిగి ఉన్నాడు. ఇలాంటి ఆలోచనలున్న పేతురని యేసయ్యకు తెలియదా? యేసయ్య మిగిలిన అందరినీ వదిలేసి, పేతురు నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతానని ఎందుకు పర్టిక్యులర్గా పేతురికే చెప్పాడు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఒకవేళ ఇస్కరియోతు యూదా తప్పిపోయాడేమో, కానీ మిగిలిన వారందరూ ఉన్నారు కదా. వారెవ్వరితోనూ చెప్పకుండా పేతురుతోనే ఎందుకు చెప్పాడు అంటే, పేతురు యొక్క అంతరంగము ఆయనకు తెలుసు. పేతురు యొక్క అంతరంగము మాత్రమే కాదు కానీ అందరి అంతరంగాలు ఆయనకు తెలుసు. సమీపమున ఉన్నా, దూరంగా ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఒక వ్యక్తిని గూర్చి మాట్లాడవలసి వస్తే హృదయాంతరంగము ఆయనకు తెలుసు. మనము కొద్ది దినాల క్రితం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక స్త్రీ వచ్చింది, ఎవ్వరూ చూడకూడదని అందరినీ తప్పించుకుంటూ, ఎవరికి అనుమానం రాకుండా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఆయన అంటాడు, ఎవరో నన్ను తాకారు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. అంటే ఆమెను చూడలేదు, ఆమెతో పరిచయం లేదు, అయినా ఆమె యొక్క అంతరంగము ఆయనకు తెలుసు. పేతురు యొక్క అంతరంగము కూడా యేసయ్యకు తెలుసు. అసలు పేతురుని గురించి ఇన్ని మనం చెప్పుకున్నాం కదా. పేతురులో ఉన్న మంచి లక్షణాలు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, పేతురు కపెర్నహూములో నివసిస్తూ ఉండేవాడు. బేత్సైదా వాడే, కానీ కపెర్నహూములో నివసిస్తూ ఉండేవాడు. ఆ కపెర్నహూములో తన ఇంటిని యేసయ్య కొరకు అర్పించినటువంటి వాడు. ఎలాగూ అనంటే, ఎప్పుడు ఆ కపెర్నహూముకు వచ్చినా ఆ గృహములోనే విశ్రాంతి, ఆ గృహములోనే ఆతిథ్యం. అంతవరకు మాత్రమే కాదు కానీ యేసయ్య వస్తున్నాడు అంటే కొన్ని వేల మంది జనసమూహాలు ఆయన్ని వెంబడించేవారు. అనేక రోగాల చేత, దయ్యాల చేత పీడింపబడుతున్న వారు అందరూ ఆయన వెంబడి వచ్చేవారు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వాళ్ళు సెట్ అయిపోయేవారు. అలాగూ పేతురు తన గృహాన్ని ఎంతమంది వచ్చినా, అంటే యేసయ్యను మనం ఆహ్వానించామంటే యేసయ్య ఒక్కడే రారు, చాలామంది వచ్చేస్తారు. వీళ్ళందరూ వచ్చి మన గృహాన్ని కలుషితం చేసేస్తారేమో, పాడు చేసేస్తారేమో, ఇలాంటి భావనలు ఏమీ లేవు. ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే, పక్షవాయువు కలిగిన ఒక వ్యాధిగ్రస్తుని మంచం మీద మోసుకొని వచ్చి ఆయన చేత స్వస్థపరచబడాలని తీసుకొస్తే డైరెక్ట్గా తీసుకుని వెళ్ళడానికి అనుకూలత లేక పైకప్పు విప్పేసి ఆ పైకప్పు మీద నుండి యేసయ్య ఉన్న చోట కిందకి దింపారు. ఆ ఇల్లు ఎవరిది అంటే చరిత్రకారులు చెప్పారు, ఆ ఇల్లు పేతురుది. తన పైకప్పు విప్పుతున్నా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. యేసయ్య బోధ చేయడానికి కానీ,
యేసయ్య స్వస్థపరచడానికి కానీ, యేసయ్య సూచక క్రియలు చేయడానికి కానీ, యేసయ్యకు ఆతిథ్యం ఇవ్వడానికి కానీ, యేసయ్య విశ్రాంతి తీసుకోవడానికి కానీ తన కుటుంబము ఎంతగానో దోహదపడ్డారు. యేసయ్యను తను మాత్రమే కాదు, భార్య, అత్త, అప్పటికే పేతురుకి ఒక కుమార్తె కూడా ఉందట. అందరూ కూడా యేసయ్యను ప్రేమించిన వారే, యేసయ్యను తమ గృహానికి చేర్చుకున్న వారే, యేసయ్యకు సదా స్వాగతం పలికిన వారే. కాబట్టి యేసయ్యకు తెలుసు, ఎంత దుందుడుకు స్వభావము కలిగిన వాడైనప్పటికీ కూడా పేతురు యొక్క అంతరంగం ఏంటంటే యేసు కొరకు జీవించాలి, యేసు కొరకు జీవించాలి. నేను అంతరంగంలో ఒక బలమైన నిర్ణయము, కానీ ఆ బలమైన నిర్ణయాన్ని అమలు చేయడానికి మానవ బలహీనత అడ్డుగా నిలుస్తుంది. గాలిని చూసి భయపడిపోతూ ఉన్నాడు, ప్రాణహాని కలుగుతుందేమోనని భయపడిపోతూ ఉన్నాడు. కత్తి చేత శత్రువులను సంహరించి మరణమును దూరము చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇలాంటి ఆలోచనలన్నీ మానవ సంబంధమైన బలహీనత చేత ఆలోచిస్తూ ఉన్నాడని పేతురు యొక్క అంతరంగాన్ని గ్రహించినటువంటి యేసయ్య అంటాడు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 17వ వచనం నుండి మనము కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, సాతాను మిమ్ములను గోధుమల వలె జల్లించాలని కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను తండ్రిని వేడుకున్నాను. నీ నమ్మిక, అక్కడ చాలామంది ఉన్నారు, శిష్యులు అందరూ ఉన్నారు, అందరి అంతరంగాలు యేసయ్యకు తెలుసు. ఎట్ ద సేమ్ టైం పేతురు యొక్క అంతరంగము కూడా యేసయ్యకు తెలుసు. మిగిలిన వాళ్ళు బహుశా అనుకుంటాను పేతురుకున్నంత బలహీనత వాళ్ళలో లేదేమో, ఎందుకంటే శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మరణించిన వారే, యోహాను తప్ప. కానీ హతసాక్షిగా మరణించాలన్నా, క్రీస్తు కొరకు నిలబడాలన్నా అంతరంగములో అయితే అంతర్లీనంగా భావన కలిగి ఉన్నాడే, కానీ బాహ్యంగా పేతురుకు శక్తి సరిపోవడం లేదు, బలహీన పడిపోతున్నాడు. అనేక సందర్భాలలో బలహీన పడిపోతున్నాడు. పరిస్థితులు ఒక్కొక్కసారి వ్యతిరేకంగా ఉన్నప్పుడు బలహీన పడిపోతూ ఉన్నాడు. అందుకే పర్టిక్యులర్గా అంటాడు, సిమోను సాతాను మిమ్ములను పట్టుకొని గోధుమల వలె జల్లించాలని కోరుకున్నాడు, కానీ నేను నీ నమ్మిక నీవు అంతరంగంలో ఏ నమ్మికనైతే కలిగి ఉన్నావో ఆ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. అందుకే అలా వేడుకున్నాడు. కాబట్టి అతడు తదుపరి మనము జ్ఞాపకం చేసుకుంటే, తదుపరి జీవితము యేసయ్య మరణించక ముందు జీవితము, మరణము తరువాత ఆరోహణమయ్యే లోపల యేసయ్య చేత బలపరచబడిన తరువాత జీవితము చాలా వ్యత్యాసంగా మనకి కనబడతాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేస్తే 24వ వచనం నుండి కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. అక్కడ బండ మీద కట్టబడిన ఇల్లును గురించి కొన్ని మాటలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. బండ మీద కట్టబడిన ఇల్లు ఏ రీతిగా ఉంటుందంటే, వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడినందున అది కూలిపోలేదు. వాన కురిసిందంట. ఇక్కడ పేతురు యొక్క జీవితానికి కంపారిటివ్గా మనం చూసుకుంటే, వర్షం కురిసింది అంటే అది కొంతవరకు మట్టి లేకపోతే ఇసుక మట్టి అయితే అది కూలబడవ ప్రయత్నాన్ని మనం గమనిస్తే వరదలు వచ్చాయి.
ఈ విశ్వాసాన్ని బలహీనపరచడానికి వరదల వంటి సమస్యలు వస్తే అది ఆత్మ సంబంధమైన మందిరము బండ మీద కట్టబడింది కాబట్టి వరదలే ఎదురు వచ్చిన సమస్యలు బహుబలమైనవిగా ఉన్నప్పటికీ కూడా అది కూలబడలేదు. మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిందంట. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిందన్న మాటను నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఏం గుర్తొచ్చిందంటే హుదూద్ తుఫాను గుర్తొచ్చింది. విశాఖపట్నం జిల్లాలో హుదూద్ తుఫాను ఎంత భయంకరంగా చెలరేగిపోయిందో మనలో చాలామందికి తెలుసు. ఇళ్ళు ఎగిరిపోయాయి, రేకులైతే ఎక్కడెక్కడికో ఎగిరిపోయాయి, ఇళ్ళ మీద ఉన్న సింటెక్స్ వాటర్ ట్యాంకులు ఎక్కడెక్కడికో ఎగిరిపోయాయి, కరెంటు పోయింది. ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితి. బాగా లక్షాధికారులు కోటీశ్వర్లు కూడా ఒక ప్యాకెట్ పాలు దొరకక, ఒక గ్లాసుడు మంచినీళ్ళు దొరకక, చీకటిలో ఒక క్యాండిల్ దొరకక అల్లాడిపోయిన పరిస్థితి హుదూద్ తుఫాన్లో విశాఖపట్నం జిల్లా వాళ్ళు చాలామంది ఎదుర్కొన్నారు. ఇక్కడ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అంటే నాకు ఆ సిచ్యుయేషన్ జ్ఞాపకం వచ్చింది. భయంకరమైన గాలి తుఫాను చెలరేగి కొట్టినా అది కదల్చబడలేదు. ఎందుకు కదల్చబడలేదు? అది దాని పునాది బండ మీద వేయబడింది. ఇక్కడ పేతురు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు, చెరసాలలో ఉంచబడ్డాడు. చెరసాలలో ఉంచబడిన అతని విశ్వాసము సడలిపోలేదు. రెండవసారి ఇంకా భయంకరమైన శిక్ష, మెమరడైన్ జైల్లో పెట్టబడ్డాడు. ఎలాంటి జైలు అది అంటే మామూలుగా 4 గోడలు కట్టబడిన జైలు కాదు, కానీ అది ఒక గుహ. పైనుంచి ఒక్క ద్వారము మాత్రమే ఉంటుంది. ఆ ద్వారము గుండా ఖైదీలను తాడుతో లోపలికి దింపుతారు. అక్కడ ఎటువంటి వెలుతురు వచ్చే అవకాశం లేదు. ఇంకా ఏంటంటే కుళ్ళిపోయిన శవాలు, ఎవరైతే ఖైదీలుగా ఉండి చనిపోతారో ఆ శవాన్ని బయటకు తీయడం, అంతిమ సంస్కారాలు చేయడం అనే పరిస్థితి లేనటువంటి ఆ జైలులో 9 నెలల పాటు మగ్గిపోయాడు. గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను. కానీ విశ్వాసములో సడలిపోలేదు. ఇంకా భయంకరమైన శిక్ష, చివరి శిక్ష ఏంటంటే సిలువ మరణం. రోమీయులు అతి క్రూరంగా హింసించేవారు ఖైదీలను. అంత క్రూరమైన హింసను అనుభవిస్తూ అంటాడు, నా యేసయ్యను సిలువ వేసినట్లు నన్ను నిలువుగా వేయకండి, నన్ను తలకిందులుగా సిలువ వేయండి. అంటే వాన కురిసినా, వాన వంటి సమస్యలు వచ్చినా, వరద వంటి సమస్యలు వచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన బండలాగా నిలబడిపోయాడే తప్ప అతడు విశ్వాసములో వెనుకంజ వేయలేదు. హృదయాంతరంగములు తెలిసినటువంటి యేసయ్య ఎప్పుడో చెప్పాడు ఈ మాట, నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని నేను కడతాను. హృదయాంతరంగాలు యేసయ్యకు తెలుసు. ఈ వాక్యాన్ని ధ్యానించినటువంటి మన హృదయాంతరంగము ఆయనకు తెలుసు. నీ హృదయములో దేవుని కొరకు జీవించాలన్న ఆశ ఉంటే, నీవు బలహీనుడవైనా బలహీనురాలువైనా నీ అంతరంగంలో ఉన్న నీ కోరికను బలపరచడానికి, నా కుమారుడా సాతాను నిన్ను పట్టుకొని గోధుమల వలె జల్లించాలని కోరుకున్నది, కానీ అపవాది నీ నిమిత్తము కోరుకున్నాడు, కానీ నేను నీ కొరకు వేడుకొంటిని. సిమోను సిమోను అన్నాడు ఆ రోజు. ఈరోజు నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమార్తె, నీకు అంతరంగములో ఒక కోరిక ఉంటే, నీ అంతరంగము నాకు తెలుసు. నీ నమ్మిక
తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకుంటాను. అందుకే వెళ్ళాను. నేను ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉండి నీ కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఆనాడు పేతురు కొరకు విజ్ఞాపన చేశాడు. లోకమంతటికి పేతురు ఒక పిరికివాడుగా కనబడ్డాడు, ఒక భయస్థుడుగా కనబడ్డాడు, ఒక స్వనీతిపరుడుగా కనబడ్డాడు, లేకపోతే ప్రతి దానికి తొందరపడిపోయేవాడుగా కనబడ్డాడు. కానీ యేసయ్యకు తెలుసు పేతురు యొక్క హృదయాంతరంగము. పేతురు బండ వంటి వాడు. సపోర్ట్ ఇస్తే చాలు, ఆ సపోర్ట్ను పట్టుకొని నిలబడగలిగిన శక్తి పేతురుకుంది. ఈ దినాన్న దేవుడు మనకు సపోర్ట్ ఇస్తాడు. మన అంతరంగము కోరుకుంటే చాలు. అంతరంగము ఎరిగినటువంటి యేసయ్య మన నమ్మిక తప్పిపోకుండానట్లు మన కొరకు ఆయన తండ్రిని వేడుకొనుటకు ఆయన ఆరోహణమై వెళ్ళాడు. మన నమ్మిక తప్పిపోకుండానట్లు ఆయన మన కొరకు వేడుకుంటున్నాడు. కాబట్టి బలహీనులమైన మనము బలపరచబడతాము. కాబట్టి మన హృదయాంతరంగము ఏ రీతిగా ఉన్నది, ఏ రీతిగా ఉన్నదో పరిశీలన చేసుకుందాం. బండలాగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుట కొరకు మనము నిర్ణయించుకున్నామా, లేకపోతే విశ్వాసము నుండి బలహీన పడిపోయి అనేక సాకులు చెప్పేవారంగా ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ దినాన దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో దానిని నెరవేర్చ కొరకు మనము బలహీనులమైన బలపరచు దేవునికి మనలను మనము అప్పగించుకుందాం. అలాగూ చేయగలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చిన మనందరికీ తన కృపా సహాయములను మెండుగా దయచేయునుగాక.